హాయ్ అండి, వెల్కమ్ టు తుల్య క్రియేషన్స్. ఇవాళైతే ఈ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలో శారీలో నుంచి థ్రెడ్స్ తీసుకుంటూ మనం ఎలా చేయాలో నేను చూపించబోతున్నానండి. దీనికైతే ఫస్ట్ ఇలాగా శారీకి పళ్ళు ఈ బార్డర్ ఉంటుంది కదండి, ఈ బార్డర్ని ఇలాగా కట్ చేసేసుకోవాలండి. మనం ఇలా నీట్గా దారాలు వేస్ట్గా కట్ అవ్వకుండా నీట్గా ఇలాగ కట్ చేసేసుకోవాలండి. మనకు ఎంత కావాలో అంత. ఇప్పుడు దీనికైతే మనం ఒక 5 ఇంచెస్ దాకా ఇలాగా దారాలు తీస్తున్నానండి. నేను ఇలాగ నీట్గా ఒక్కొక్కటిగా చిన్నగా లాగేస్తే ఇలాగా దారాలు ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఈజీగా ఇలాగ వచ్చిన తర్వాత దారాలన్నీ తీసుకున్న తర్వాత ఈ సైడ్స్కి మనం కట్ చేసుకున్నాం కదండి, ఇవి ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా నీట్గా ఇలాగా స్లోగా తీసేసుకుంటే మనకు నీట్గా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఇలాగా నీట్గా ఇలాగ తీసేసుకున్న తర్వాత నాట్స్ ఎలా వేయాలో చూపిస్తానండి. నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం కొన్ని దారాలు అలాగా తీసుకుంటూ ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, ఇలాగా నాట్స్ అయితే వేసేసుకోవాలండి. ఇది శారీలో నుంచి తీసిందే కాకుండా మనం సిల్క్ థ్రెడ్స్తో కూడా ఇలాగ మనం చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సిల్క్ థ్రెడ్స్తో కూడా ఎలా చేయాలో అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సేమ్ ఇలాగే వర్క్ వస్తుందండి మనకు. ఒకవేళ శారీలో థ్రెడ్స్ ఒకవేళ లేకపోతే మనం సిల్క్ థ్రెడ్స్తో కూడా ఇలాగా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఇలాగా నాట్స్ అయితే శారీ మొత్తం ఇలాగే వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇలా నాట్స్ మొత్తం వేసేసుకోవాలి. తర్వాత అల్లకం ఎలాగో నేను చూపిస్తానండి. ఇలా చూస్తున్నారు కదా, నేను చిన్న బీడ్స్ అయితే తీసుకున్నానండి. ఈ బీడ్స్ ఇలా నీడిల్లో నుంచి ఇలాగా మనం ఈ థ్రెడ్లోకి పాస్ చేసుకుంటూ కాటన్ థ్రెడ్తో చూస్తున్నారు కదా, ఇలాగా ఒక నాట్ ఉంది కదండి, ఆ నాట్లో నుంచి ఇలాగ హాఫ్ తీసుకుంటూ చూస్తున్నారు కదా, ఇలాగా హాఫ్ తీసుకుంటూ ఇలాగా మనం బీడ్ని ఎక్కించుకుంటూ నీడిల్ సహాయంతో ఈజీగా మనం ఇలాగా చూస్తున్నారు కదా, ఇలాగ డిజైన్ లాగా మనం ముళ్ళు అనేది వేసేసుకోవాలండి. నాట్స్ ఇలా చూడ్డానికి కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగ ఒక నాట్లో నుంచి హాఫ్ తీయాలండి. అటు హాఫ్ ఇటు హాఫ్ తీసేసుకొని ఇలాగా నార్మల్లీ నాట్ వేసేసుకుంటే ఇలాగ మనకు నెట్ లాగా వచ్చేస్తుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇలాగా నెట్ లాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మనకు డిజైన్ రావాలి అంటే ఇలా ఫోర్ నాట్స్లో నుంచి ఇలాగ తీసేసుకొని నాట్ వేసేసుకుంటే చూస్తారా అయిపోయిందండి. ఇప్పుడు మనం కుచ్చు కట్టుకున్న తర్వాత లాస్ట్ ఇలా ఉంటుందండి. చూస్తున్నారు కదా.